హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ ద్వారా మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కలిగిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్ కోసం కన్వీనర్ కోటాకి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. అందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతమంది ఈ ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి అప్లై చేశారు, వాళ్ళల్లో ఎంతమంది యొక్క డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ అనే లిస్ట్ ని మనకి ఇప్పుడు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ని ఎలా చూసుకోవాలి, అలాగే ఈ లిస్ట్ లో ఉన్నటువంటి డేటాను బట్టి మనము ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు ఈ లిస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ శాంపుల్ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది ఫ్రంట్ పేజ్ అండి. అంటే ఫ్రంట్ పేజ్ ప్లస్ లాస్ట్ పేజ్ లో కొన్ని నెంబర్స్ కూడా పెట్టాను. ఎందుకంటే టోటల్ గా అసలు ఈ ఏపీ స్టేట్ లో ఎంతమంది అప్లై చేశారు, అప్లై చేసిన వాళ్ళల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంతమంది అనే దానికోసం ఇక్కడ ఫిగర్ అవుట్ చేసి లాస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఈ డేటాను కూడా ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. సో టోటల్ గా 13,457 మంది అప్లై చేశారు. ఈ అప్లై చేసిన స్టూడెంట్స్ అందరివి కూడా వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఈ లిస్ట్ ని తయారు చేసి మనకి ఇచ్చారు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లిస్ట్ లో మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ మీ యొక్క రోల్ నెంబర్ కరెక్ట్ గా ఉందా లేదని చూసుకోవాలి. ఆ తర్వాత ఇది నీట్ ర్యాంక్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే. ఓకే, నీట్ స్కోరు అంటే నీట్ మార్క్స్ అని అర్థం. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. ఇక్కడ మీ యొక్క పేరుకి స్పెల్లింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ మీరు చూసేటువంటి పేరు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ లో ఎలా ఉందో అలా ఉండాలి ఖచ్చితంగా. అంతేకాని ఒకవేళ మీకు నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టినప్పుడు పొరపాటున ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చుంటే అదే మిస్టేక్ మీకు నీట్ స్కోర్ కార్డు మీద, నీట్ అడ్మిట్ కార్డు మీద, రెండింటి మీద కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. కేవలము మీ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ లో ఉన్నటువంటి పేరులాగా మాత్రమే మీ పేరు ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే తర్వాత అంటే మీ నెక్స్ట్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఇదే పేరు కంటిన్యూ అవుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ నేమ్ స్పెల్లింగ్ ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ జెండరు, అలాగే కేటగిరీ. అంటే మీ కేటగిరీ ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. అంటే సపోజ్ మీకు రిజర్వేషన్ ఉంది అనుకోండి, రిజర్వేషన్ ఉన్నా కూడా పొరపాటున ఇక్కడ ఏదైనా వేరే కేటగిరీ పడి ఉంటే దాన్ని కూడా మీరు కరెక్ట్ చేసుకునే అవకాశం ఇస్తూ ఉన్నారు. అలాగే మెయిన్ ఏరియా, ఏరియా కూడా అండి మీరు చదివినటువంటి స్టడీస్ని బట్టి ఆటోమేటిక్గా మన సిస్టమ్ జనరేట్ చేసింది. అయినప్పటికీ కూడా వీళ్ళు మీ యొక్క డాక్యుమెంట్స్ని వెరిఫై చేసిన తర్వాత మాడిఫై చేసి ఉండొచ్చు కూడా. కాబట్టి ఇక్కడ ఏరియాని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ ఏరియా కూడా ఒకవేళ ఏదైనా తేడా ఉంటే మీరు గ్రీవెన్సెస్ లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ముస్లిం మైనారిటీ. మీకు ముస్లిం మైనారిటీ స్టేటస్ ఉంటే, సర్టిఫికెట్ ఉంటే అప్పుడు ఎస్ అని ఉంటుంది, లేదంటే నో ఉంటుంది. అలాగే ఆంగ్లో ఇండియన్, మీరు ఆంగ్లో ఇండియన్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఓకే, ఇలా ప్రతి రో స్టూడెంట్ కూడా చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఒకసారి ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడే మీరు కరెక్ట్ చేసుకునే అవకాశం వీళ్ళు కల్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా చెప్పారు. అంటే మీరు ఏం చేయాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎవరికి చెప్పాలి, ఈ విషయాల గురించి డీటెయిల్డ్ గా మనకు ఇచ్చారు. ఒకసారి నేను వాటిని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవే పాయింట్స్ ని నేను ఇక్కడ రాశానండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, క్యాండిడేట్స్ మీ డీటెయిల్స్ లో జెండరు, కేటగిరీ, లోకల్ ఏరియా, ఈడబ్ల్యూఎస్ అండ్ మైనారిటీ వీటిల్లో ఏదైనా చేంజెస్ ఉంటే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లింక్ ద్వారా లాగిన్ అయ్యి, అంటే ఈ లింక్ ఏంటంటే మనం అప్లికేషన్స్ పెట్టాం కదా అదే పేజీ, అక్కడికి లాగిన్ అయ్యి అక్కడ గ్రీవెన్సెస్ కి సంబంధించిన లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఎటువంటి మోడిఫికేషన్ కావాలి, ఇవన్నీ కూడా క్లియర్ గా అక్కడ మీరు ఎంటర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అయితే ఈ ప్రాసెస్ చేయడానికి సెప్టెంబర్ 5వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపు పూర్తి చేసుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఈ డేటు ఈ టైం దాటితే తర్వాత మీకు ఎటువంటి కరెక్షన్స్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. గుర్తుంచుకోండి, సెప్టెంబర్ 5వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపు మీరు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరే కరెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే చేసుకోవాలి ఇవి. ఓకే,
నెక్స్ట్ ద గ్రీవెన్సెస్ రిసీవ్డ్ ఆఫ్టర్ ది అబోవ్ సెట్ టైమ్ అండ్ డేట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అంటున్నారు. అంటే ఈ తారీఖు ఈ టైము దాటిపోతే మాత్రం వాళ్ళు స్వీకరించరు అని చెప్తున్నారు మీ యొక్క రిక్వెస్ట్ ని. నెక్స్ట్ ఆల్ గ్రీవెన్సెస్ మస్ట్ బి సబ్మిటెడ్ త్రూ ది అబౌవ్ లాగిన్ ఓన్లీ అన్నారు. అంటే ఈ లింక్ ద్వారా మాత్రమే మీరు లాగిన్ అయ్యి మీ యొక్క గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రయారిటీ లిస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది స్పెషల్ కేటగిరీస్ క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, పిఎంసి, స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ పీరియడబిలిటీ విల్ బి డిస్ప్లేడ్ సపరేట్లీ. అంటే ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ యొక్క ప్రయారిటీ లిస్టు అంటే వీళ్ళకి సపరేట్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ని సపరేట్గా వీళ్ళు డిస్ప్లే చేస్తాము అఫీషియల్ వెబ్సైట్లో అని చెప్తున్నారు. అంటే ఈ లిస్టులో ఎక్కడ కూడా స్పెషల్ కేటగిరీకి సంబంధించి కాలం పెట్టలేదు, వాళ్ళకి సపరేట్గా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనకి క్యాప్ వాళ్ళకి స్పోర్ట్స్ వాళ్ళకి జరగలేదు. ఈ 2 కేటగిరీస్కి కూడా అది ఇన్ ఫ్యూ డేస్ అంటే అతి తక్కువ రోజుల్లో మీకు కండక్ట్ చేస్తారు డెఫినెట్గా. ఓకే, మీరు ఎక్కడ ఈ గ్రీవెన్సెస్ని సబ్మిట్ చేయాలి అనే దాన్ని కూడా లింక్ ఇచ్చారండి. మనకి ఇక్కడ ఉన్నటువంటి లింకే సేమ్ ఇది కూడా. ఆల్రెడీ మనం అప్లికేషన్స్ పెట్టేటప్పుడు ఏ లింక్ ద్వారా అయితే మీరు లాగిన్ అయ్యారో అదే లింక్ అండి ఇది. ఓకే, సో మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎటువంటి మిస్టేక్స్ ఉన్నాయి మీ యొక్క టోటల్ అప్లికేషన్లో అనేది చెక్ చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ లిస్ట్లో అనేది జాగ్రత్తగా చెక్ చేసుకొని, అంతేకాదండి మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీ అప్లికేషన్స్ వెరిఫై చేశారు కదా, ఆ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఒకసారి మొత్తం అప్లికేషన్ చెక్ చేసుకోండి. ఆ అప్లికేషన్ కానీ ఎక్కడైనా మీకు మిస్టేక్ కనిపిస్తే అవి కూడా ఇప్పుడు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే మీరు ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేశారు, మీకు వెరిఫికేషన్ కూడా పూర్తయిపోయింది. వెరిఫికేషన్ పూర్తయిపోయిన తర్వాత మీకు V02 అప్రూవ్డ్ అనేటువంటి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది డౌన్లోడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ 4 ట్యాబ్స్ కానీ మనకు వస్తేనే అప్పుడు మాత్రమే అప్లికేషన్ మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ ఉంది కదండి, దీన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రింట్అవుట్ తీయించుకోండి. అంతేకాదు ప్రతి ఒక్క డేటాని కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అంటే ఏదైనా మిస్టేక్ ఉంటే కానీ ఇందాక మనకి గ్రీవెన్సెస్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు కదా, అక్కడ మీరు మరలా ఇప్పుడు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. కావాలంటే ఒక ప్రింట్అవుట్ తీసుకొని వెరిఫై చేసుకొని ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అండర్లైన్ చేసి పెట్టుకొని ఇక్కడ మీరు ఆన్లైన్లో మీరు మోడిఫికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆ పార్ట్స్లో చేసుకోండి. అర్థమైంది కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ మాత్రం ఖచ్చితంగా మీకు సీట్ అలాట్మెంట్ వస్తే ఎక్కడ సీట్ అలాట్మెంట్ వస్తే ఆ కాలేజ్ దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. క్లియర్. నెక్స్ట్ అంతేకాకుండా ఇప్పుడు మనం గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయాలి అని చెప్పాం కదా, అది ఎక్కడ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, టికెట్ గ్రీవెన్స్ అన్నారు. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి చూసినట్లయితే అప్పుడు మీకు మీ గ్రీవెన్సెస్ని సబ్మిట్ చేయడానికి అక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. అవి ఒకసారి క్లిక్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అయితే మీ యొక్క అప్లికేషన్ వెరిఫై అయిపోతే కంప్లీట్గా ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పాను కదా, ఇదే ఆ పేజ్. అప్లికేషన్లో లాస్ట్ పేజ్ పెట్టాను నేను ఇక్కడ. సో ప్రతి ఒక్కరికి కూడా ఇలాగా వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అని వస్తే అప్పుడు మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్గా అప్రూవ్ అయినట్లు. అర్థమైంది కదా. సో ఇలా ఎవరికైనా లేకపోతే గ్రీవెన్స్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయండి. క్లియర్. అయితే ఈ గ్రీవెన్స్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది ఇక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఏ మిస్టేక్స్ని మీరు చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారో అవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీవెన్స్ టైప్ అన్నారు. అంటే ఏ టైప్ ఆఫ్ గ్రీవెన్స్ని మీరు సబ్మిట్ చేయబోతూ ఉన్నారు. అలాగే గ్రీవెన్స్ ఫర్ దేనికోసం సబ్మిట్ చేయబోతూ ఉన్నారు. నోట్ అనేది మీరు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ రాయండి క్లియర్గా. అంటే మీరు సబ్మిట్ చేసేటువంటి గ్రీవెన్స్లో అంటే ఏమి కరెక్షన్ చేయాలి అనేది జాగ్రత్తగా ఇక్కడ స్టేట్మెంట్ లాగా రాయండి. అది తెలుగు అవ్వచ్చు లేదా ఇంగ్లీష్ కూడా అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. నెక్స్ట్ చూస్ ఫైల్స్ అన్నారు. చూస్ ఫైల్ అంటే దీనికి సపోర్టింగ్ డాక్యుమెంట్ కూడా మీరు తప్పనిసరిగా సబ్మిట్ చేస్తేనే మీ గ్రీవెన్స్ రిక్వెస్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే మీకు ఎక్కడ మిస్టేక్ ఉందో దానికి ప్రూఫ్ ఉండాలి కంపల్సరిగా. సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పు అనుకోండి, అప్పుడు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ సబ్మిట్ చేయాలి, ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలా కాకుండా సపోజ్ మీ పేరు మిస్టేక్ ఉంది అనుకోండి, అప్పుడు మీ పేరు ప్రూఫ్కి ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఆధార్ కార్డు కాదు, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ మాత్రమే సబ్మిట్ చేయాలి. అలాగే క్యాస్ట్ తప్పు అనుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ తప్పు అయితే ఇన్కమ్ సర్టిఫికేట్. ఏరియా తప్పైంది అనుకోండి, అంటే ఏయూ రీజనా ఎస్వి రీజనా అని, అది దేన్ని బట్టి డిసైడ్ చేస్తారు అంటే మీరు చదివినటువంటి క్లాసెస్ని బట్టి.
కాబట్టి స్టడీ సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ఇలా మీ యొక్క గ్రీవెన్సెస్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ గ్రీవెన్స్ని సబ్మిట్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అంటే ఒకటి మాత్రమే కాదండి, ఇక్కడ అంటే ఓన్లీ ఒకటే కాదు, నంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్ని మీరు సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి సేవ్ అంటంతోనే ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ సబ్మిట్ చేసినటువంటి రిక్వెస్ట్ వాళ్ళకి రిసీవ్ అవుతుంది. అది ఇక్కడ మీకు హైలైట్ అయ్యింది కూడా ఈ టేబుల్లో. అర్థమైంది కదా? నెక్స్ట్ మళ్ళీ రెండోది కావాలి అంటే సేమ్ ప్రొసీజర్, మళ్ళీ సేవ్ ఆప్షన్, అంటే ఇలా సేవ్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైంది? సో మీరు ఎన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ మీకు యాడ్ అవుతూ ఉంటాయి. అర్థమైంది కదా? సో ఇది గ్రీవెన్స్ రిక్వెస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇది ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు శాంపుల్. ఓకే, ఈ పేజ్ చూసారు కదా, ఇక్కడ గ్రీవెన్స్ టైప్ అన్నప్పుడు ఇవన్నీ కూడా హైలైట్ అవుతాయి మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్, రెండోది రెసిడెన్షియల్ అడ్రస్, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, స్పెషల్ కేటగిరీస్, లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్, అప్లోడ్ డాక్యుమెంట్స్. వీటిల్లో మీరు దేని గురించి అయినా సరే ఈ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అయితే ఫస్ట్ మీరు పర్సనల్ డీటెయిల్స్ అని క్లిక్ చేశారు అనుకుందాం. అప్పుడు ఈ పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించినటువంటివి అన్నీ హైలైట్ అవుతాయి. వీటిల్లో ఏది మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ అవి క్లిక్ చేసి దానికి సపోర్టింగ్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? సపోజ్ మీరు పేరు మెన్షన్ చేయాలి అనుకోండి, అంటే యాజ్ పర్ ఇంటర్మీడియట్ ఉండాలి కదా, అప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకోండి. అప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ అప్లోడ్ చేయండి. అలాగే జెండరు, అప్పుడు మీరు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది కదా, అది సబ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబరు, అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అన్నారు. సో మొబైల్ నెంబరు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్కి ఏంటంటే మీరు జస్ట్ ఒక పేపర్ మీద రాసైనా మీరు సబ్మిట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆధార్ నెంబర్ చేంజ్ అయితే ఆధార్ కార్డ్ని మీరు అప్లోడ్ చేయండి. అలాగే ఈమెయిల్ అనుకోండి, ఈమెయిల్ అడ్రస్ కాబట్టి దానికి కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒక పేపర్ మీద రాసి అక్కడ మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి. అంటే మేము పొరపాటున ఈమెయిల్ ఇంతకుముందు తప్పించాము, ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ చేసుకుంటున్నాము, అలా మీరు రాసి ఒక వైట్ పేపర్ మీద రాసి దాన్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అలాగే సోషల్ స్టేటస్ అంటే క్యాస్ట్, అలాగే మైనారిటీస్ అంటే ముస్లిం మైనారిటీనా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓన్లీ ముస్లిమ్స్కి సంబంధించి మాత్రమే మైనారిటీ ఉంది కాబట్టి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆ చేంజెస్ చేసుకోవాలి అంటే మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్టులో నో వచ్చిందనుకోండి, మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఇప్పుడైనా మీరు సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి ఎస్ అని పెట్టుకోవచ్చు. అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, సిటిజన్షిప్, ఆంగ్లో ఇండియన్, ఇవన్నీ కూడా మీకు ఎక్కడెక్కడ మోడిఫికేషన్స్ ఉంటే అవి చేసుకోండి. క్లియర్? అలాగే రెసిడెన్షియల్ అడ్రస్ అన్నారు, ఇక్కడ కూడా చూడండి రెసిడెన్షియల్ అడ్రస్ సంబంధించి ఏదైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా మీ అడ్రస్కి ఏది కూడా పోస్ట్ ఏమీ రాదండి, కంగారు పడాల్సింది లేదు. అయినా సరే మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అంటే చేసుకోండి. ఓకే. అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నారు, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో మెయిన్ వీళ్ళు అడుగుతుంది 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్, అలాగే ఇంటర్ ఆర్ ఈక్వలెంట్. వీటికి సంబంధించి ఏదైనా మిస్టేక్స్ ఉంటే చేసుకోమని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఇంతకు ముందు కానీ పెట్టుకొని ఉండకపోతే ఇప్పుడైనా కూడా మీరు ఆ యొక్క సర్టిఫికెట్స్ ని అప్లోడ్ చేసుకునే అవకాశం మరలా ఒకసారి ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్ అన్నారు. ఒకవేళ అంటే మీకు మెరిట్ లిస్ట్ లో కానీ ఏయూ ఆర్ ఎస్వియులో ఏదైనా చేంజెస్ ఉంటే అప్పుడు మీరు మీ యొక్క క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ క్లాసెస్ ఎక్కడ చదివారు అనేది దానికి సంబంధించి టిక్ చేసుకోండి. ఇవన్నీ కూడా టిక్ చేసేసి దానికి సపోర్టింగ్ స్టడీ సర్టిఫికెట్స్ ని అప్లోడ్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్, మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో ఏదైనా కానీ ఒకవేళ అంటే ఇంతకు ముందు తప్పు చేశామనుకుంటే కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తూ ఉన్నారు. అయితే ఈ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనకి అప్లికేషన్ ఫైనల్ అప్లికేషన్ వచ్చింది కదా, దాని మీద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో ఒకసారి చూసుకోండి మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా, లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది. అక్కడ ఏదైనా మిస్ అయితే కానీ అవి ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేసుకోండి. సో మీరు టోటల్ ఎన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ మీకు హైలైట్ అవుతాయి, ఇక్కడ క్రింద టేబుల్ మీ హైలైట్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి సెప్టెంబర్ 5వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపు మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫైనల్ అప్లికేషన్ చెక్ చేసుకోండి. అలాగే మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఏ చిన్న మోడిఫికేషన్ ఉన్నా సరే ఇది ఒక మంచి అవకాశం, మీరు జాగ్రత్తగా ఇప్పుడైనా మోడిఫై చేసుకోండి. ఓకే. అయితే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు కదండి, స్టార్ మార్క్ పెట్టారు అంటే కంపల్సరీ అక్కడ మీరు ఫిల్ చేస్తేనే మీ యొక్క రిక్వెస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు మాత్రమే మీకు మోడిఫికేషన్స్ చేసే అవకాశం ఇస్తారు వాళ్ళు. అర్థమైంది కదా? సో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కానీ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతేకాదండి
ఈ కౌన్సిలింగ్స్కి సంబంధించి ఏదైనా మీకు హెల్ప్ కావాలి అంటే ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది అని చెప్పాను. ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను, అలాగే ఈ రోజు కూడా చెప్తూ ఉన్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఈ లింక్ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు తెలియకపోతే దయచేసి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి, లేదా ఇంటర్నెట్ సెంటర్కైనా వెళ్ళి చేయించుకోండి. అంతేగాని తప్పు చేసుకోకండి. ఓకే, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.